महबूबाबाद के एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल के तलबा ने शिकायत करते हुए कहा कि उन्हें बुनियादी सहूलतें फराहम नहीं की जा रही हैं। उन्होंने कहा कि उनके खाने में कीड़े आ रहे हैं, साथ ही बैतुल खला की भी मुनासिब तौर पर सफाई नहीं हो रही है। उन्होंने कहा कि फ़ैन भी मुनासिब तौर पर नहीं चल पा रहे हैं। उन्होंने अपने वालिदैन ने इस सिलसिले में शिकायत करते हुए कहा कि नामुनासिब खाना खाने से उनके पेट में शदीद दर्द भी हो रहा है। క్లాస్ రూమ్ లో పండుకుంటాను. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని గ్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. నగరం గార్ల మండలం. ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ లో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పటికి కూడా 1 month అయిపోతుంది. ఆ వాటర్ ప్రాబ్లం ఇంతవరకు క్లారిటీ లేదు. అదే పిల్లలు అసలు బట్టలు పిండుకోవడానికి కూడా అసలు వాటర్ లేవు. ప్లస్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాష్రూమ్ పోవడానికి అందులో నీళ్ళు పోవడానికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆ దద్దులు వస్తున్నాయి అన్నమాట. దద్దులు వస్తున్నాయి, చిన్న ట్యాంక్, వేరే ట్యాంక్. ప్లస్ ఇంకొకటి ఈ వాటర్ను కూడా స్టాఫ్ వాళ్ళని పంపిస్తున్నారు బయటికి. నేను ఫొటోస్ కూడా చూపిస్తాను సార్. మార్నింగ్ వెళ్తున్నారు స్టాఫే వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మరి ఎన్ని రోజులని వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మరి పిల్లలకు ఫెసిలిటీ కలిగిస్తారు. పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు సార్. సో ఇప్పుడు ఇంకొకటి 11:30 వరకు 11:30 వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు పిల్లలు. 6th class పిల్లలు. వాళ్ళ వయసు ఎంత సార్? కనీసం మనకే ఆకలిస్తుంది ఒక పూట తినకపోతే. అట్లాంటి పిల్లలు 6th class పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇప్పుడు 340 పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలేదు. స్టిల్ 11:30 వరకు కూడా. ప్లస్ ఇప్పుడు మేము చూసాము పిల్లలే రొటేట్ చేస్తున్నారు. పిల్లలే అక్కడేమో చూస్తే మెను సండే రోజు ఇది, మండే రోజు ఇది అన్నీ క్లారిటీగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క రోజు కూడా గుడ్డు పెట్టింది లేదు. ఒక్క రోజు కూడా ప్రాపర్లీగా ఈ మెనూ అనేది ఫాలో కావట్లేదు సార్. సరే ఓకే, మెనూ మాకు ప్రైమరీ థింగ్స్ ఏంటి, వాటర్ అనేది ఏం లేవు. తొందరగా మండేటోళ్ళు కూడా లేదు సార్. మండే నిన్న కూడా పిల్లలేమో పెద్ద పురుగులు వస్తున్నాయంట. మరి ఆ పిల్లలు ఆ పురుగు చావాలా బ్రతకాలా? మరి ఎందుకు ఎందుకు కట్టారు ఇక్కడ? వాటర్ చెప్తున్నారు. వాటర్ ఈ స్కూల్ ఇక్కడ కట్టేసి ఈ పేర్లు చావకుండా ఇంతవరకు మాకు వితిన్ 2-3 days లో, మాకు 2 days లో మాకు వాటర్. ఇంకొకటి వాటర్ ఫెసిలిటీ దాంట్లో వాళ్ళే ఇస్తే మా పిల్లలు ఉంటారు. వారం రోజుల ఎన్ని రోజులు అయితే కల్పిస్తారో బాయిల్ అవ్వలేదు సార్. ఈ రోజు బాగానే ఉంది రైస్ అని అంటున్నారు. ఇది నిన్న వాళ్ళు వచ్చినాయంట, ఒక రోజు పురుగులు వచ్చినాయంట. ఒక రోజు ఏమో ఐరన్ పీసులు చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్. ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు. ఇట్లా డైలీ సార్ ఇది చూడండి సార్. అసలు బాయిల్ అయిందా సార్? ఎంత గింజలు ఉంది. రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు? నిన్న ఒక అమ్మాయి ప్లేట్ల నుండి తీసుకొచ్చాను సార్. పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు. చెప్తే ఏమవుతుందో. 3 days ఫుడ్ తినలేదంట సార్. సాయంత్రం అంబులెన్స్ కూడా వచ్చిందంట సార్ స్కూల్ కి. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. లీక్ అవుతుంది. బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ, వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపని బట్టేసుకొని. అడిగినాం సార్. 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తే ఆర్సీఓ సార్ కూడా 1 week जश्न आज़ादी हिंद के ज़िमन में मिना हॉस्पिटल की खुसूसी पेशकश। आइए अमराज से आज़ादी व छुटकारा पाएं। 15 जुलाई ता 15 अगस्त मुफ्त हेल्थ कैंप। गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी। तमाम अकसाम के मुआयनाजात पर 20% डिस्काउंट। रजिस्ट्रेशन जारी है। माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत। सेहतमंद मुआशरे की तश्कील का जामिन। आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत। बेहतरीन इलाज व मुआलजे की सहूलतें। असरी तकाज़ों और मिशनरी से लेस शानदार दवाखाना। अवाम की खिदमत थी
मीना हॉस्पिटल का नस्बू लाइन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शिवरामपल्ली, राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद।